అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఈ వాక్యం వింటున్న ప్రియ చెల్లెమ్మ, ప్రియ తమ్ముడు, ఆస్తి పాస్తులు ఉన్నాయని, అందా చందాలు ఉన్నాయని, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, రంగు రుచి చిక్కదనం ఉందని, కలర్ ఉందని, క్యాస్ట్ ఉందని, క్యారెక్టర్ ఉందని నీవు అవిశ్వాసులతో జోడుగా ఉంటున్నావా? వారితో నీ జీవితాన్ని పంచుకుంటున్నావా? అది దేవుని చిత్తానుసారం కాదు. నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండదు. ఏమున్నా లేకున్నా నీవు ఒక ఆత్మీయుని, ఒక ప్రార్థనా పరుణ్ణి, దేవుని చిత్తానుసారమైన వ్యక్తిని నీవు వివాహం చేసుకోగలిగినట్లయితే నీ కుటుంబము అనేకులకు ఆశీర్వాదకరంగా, మాదిరిగా, దేవునికి మహిమకరంగా ఉంటుంది.